తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శిక్షణా తరగతులకు ఇదే మా సాదరపూర్వక స్వాగతం. ఈ శిక్షణా తరగతుల్లో భాగంగా గణిత శాస్త్రం గురించి మనం చర్చించుకోబోతున్నాం. గణిత శాస్త్రానికి 30 మార్కులు కేటాయించబడ్డాయి. ఈ 30 మార్కుల్లో 24 మార్కులు కంటెంట్నకు, 6 మార్కులు పెడగాజీనకు కేటాయించబడ్డాయి. ముందుగా కంటెంట్ని చర్చించుకుంటే నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ట్రిగ్నామెట్రీ అనేవి అంశాలు. ఈ 8 అంశాల్లో ఒక అంశమైనటువంటి జామెట్రీని గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. జామెట్రీని మనం రేఖాగణితము అంటారు. రేఖాగణితం అంటే ఇందులో 2D, 3D అంశాలని నేర్చుకోబోతున్నాం. 2D అంటే ఒక సమతలంపై ఉన్నటువంటి పటాలు, సమతల పటాలు. ఉదాహరణకి కోణము, త్రిభుజము, చతుర్భుజము, పంచభుజాలు, ఇలా 2 డైమెన్షనల్ థింగ్స్, ద్విమితీయ జ్యామితీయాల గురించి. అలాగే 3 డైమెన్షనల్ థింగ్స్ అంటే గోళము, శంకువు, ఘనము, దీర్ఘఘనము, స్తూపం, వాటి అంశాలను కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఒకదానికొకటి నేర్చుకుందాం. ముందుగా బిందువు ఏ అనేది ఒక బిందువు. బిందువుని మనం స్మాల్ డాట్గా సూచిస్తాం. అంటే 0 రేడియస్ సర్కిల్ అని కూడా అంటారు. బిందువు అనేటువంటి అనిర్వచిత పదం, నిర్వచనం లేదు. ఇప్పుడు మనం ఓఏ అని చూస్తున్నాం. దీన్ని కిరణము అంటారు. కిరణానికి నిర్దిష్టమైనటువంటి పొడవు ఉండదు, ఒకే ఒక అంత్య బిందువు ఉంటుంది. ఇది కిరణం యొక్క లక్షణం. 2 కిరణాలు కలిసాయనుకోండి, మనకు కోణం ఏర్పడుతుంది. ఈ కోణాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఓఏబి యాంగిల్, ఓఏబి అనేటువంటిది కోణం. ఇందులో ఈ ఓఏబి మనం చూసాం కదా, దీన్ని ఓఏబి అనొచ్చు, యాంగిల్ ఏఓబి అని కూడా అనొచ్చు. మనం వాస్తవానికి ఈ కోణాన్ని యాంగిల్ ఏఓబిగానే రాయాలి. ఈ మధ్యలో ఉన్న అక్షరము కోణ శీర్షాన్ని సూచిస్తుంది. ఓఏ, ఓబీలు అనేటువంటివి కోణ భుజాలు అవుతాయి. ఈ కోణాల్లో మనకు చాలా రకాలైన కోణాలు ఉన్నాయి. ఒక వృత్తం తీసుకున్నారనుకోండి, ఈ వృత్తం మొత్తం అంటే ఒక బిందువు వద్ద మొత్తం కోణాన్ని 360 డిగ్రీలు అంటారు. ఒక బిందువు వద్ద ఏర్పడినటువంటి మొత్తం కోణాన్ని మనం సంపూర్ణ కోణము 360 డిగ్రీలు అంటారు. ఇందులో సగం తీసుకున్నాం, 180 డిగ్రీలు. ఓకే, ఈ 180 డిగ్రీలు తీసుకున్నాం. అలాగే ఇందులో సగం తీసుకున్నాం, అంటే 4 భాగాలు చేసాం, అంటే 90 డిగ్రీలు కదా. సో వీటిని ఆధారంగా మనం కోణాలని వర్గీకరణ చేయడం జరిగింది. 0 నుండి 90 డిగ్రీల మధ్య ఉన్న కోణాన్ని, అంటే 0 కన్నా ఎక్కువ, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న కోణాన్ని మనం ఏమంటామంటే అల్పకోణము అంటాం. అల్పకోణము, అక్యూట్ యాంగిల్ అంటారు. 0కి 90కి, అంటే ఇప్పుడు మనం టీటాని తీసుకున్నాం అనుకోండి, 0 ఈజ్ లెస్ దాన్ టీటా, ఈజ్ లెస్ దాన్ 90 అనేటువంటిది. 90 డిగ్రీల కోణాన్ని మనం లంబ కోణము అంటారు, రైట్ యాంగిల్. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి కోణం తీసుకున్నాం అనుకోండి, దాన్ని అధిక కోణము అంటారు. అధిక కోణం. 180 డిగ్రీల కంటే ఎక్కువ, 270 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని అధికతర కోణము అంటారు. ఇది మనకు కోణాల్లో వచ్చినటువంటి రకాలు. 90 డిగ్రీలని ఏమంటాం? లంబ కోణము అంటాం. 180 డిగ్రీని సరళ కోణము అంటాం. 360 డిగ్రీలని సంపూర్ణ కోణము అంటాం. ఈ 90, 180, 360 డిగ్రీలను బేస్ చేసుకుని మనం కోణాలని వర్గీకరణ చేస్తాం.
0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉన్నటువంటి దాన్ని అల్పకోణము అంటారు. 90 కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని మనం అధిక కోణము అంటారు. 180 డిగ్రీల కంటే ఎక్కువ 270 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న కోణాన్ని అధికతర కోణము అంటారు. సో ఈ రకంగా మన కోణాల వర్గీకరణ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఎలా చూపిస్తాడంటే ఈ కోణాన్ని గుర్తుపట్టండి అంటాడు. ఇది ఏ కోణము, ఏ రకమైనటువంటి కోణము. అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే అక్కడ ఒక లంబాన్ని గీయండి. గీస్తే మీకు క్లియర్గా కనబడుతుంది ఇది 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్టుగా. 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, అల్పకోణము. క్లియర్గా అల్పకోణము అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కోణాన్ని ఇచ్చాడు అనుకోండి, ఈ రకంగా ఇది కోణం ఇచ్చాడు. ఈ కోణం ఏ కోణం అని అడిగాడు. ఈ కోణం ఏ కోణం అనగానే మీరు చేయవలసింది ఏంటి, ఇక్కడ ఏదో ఒక లంబం గీయండి. అది 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంటుంది. 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్న కోణం ఏమవుతుంది, అధిక కోణం అవుతుంది. సో కాబట్టి అది అధిక కోణంగా గుర్తుపెట్టాలి. ఇలా కోణాన్ని ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంది అనేటువంటి గుర్తు చేయాలి. మరోసారి చెప్తున్నా, 90 డిగ్రీల కోణాన్ని లంబకోణం అంటారు. 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణం అంటారు. 360 డిగ్రీల కోణాన్ని సంపూర్ణ కోణము అంటారు. ఇవి కోణాల్లో ఉన్న రకాలు. కోణాన్ని సవ్య దిశలో కొలిస్తే రుణాత్మకం తీసుకోవాలి, అపసవ్య దిశలో కొలిస్తే ధనాత్మకం తీసుకోవాలి. కోణాన్ని ఏ రకంగా కొలుస్తున్నాననేటువంటి దానిపైన దాని యొక్క గుర్తు ఆధారపడుతుంది. సవ్య దిశలో కొలిసారనుకోండి రుణాత్మకం, అపసవ్య దిశలో కొలిస్తే ధనాత్మకం అని చెప్తారు. ఓకే, కోణాల గురించి నేర్చుకున్నాం. మరి సమృత పటాలు కొన్ని రేఖాఖండాల చేత ఏర్పడినటువంటి సమృత పటాలను మన గురించి నేర్చుకునే ముందుగా మనం రేఖాఖండము అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఏబి అనేటువంటిది ఒక రేఖాఖండం. రేఖాఖండము 2 అంత్య బిందువులను కలిగి ఉంటుంది, స్థిరమైన పొడవును కలిగి ఉంటుంది. ఇది రేఖాఖండం. కొన్ని రేఖాఖండాల చేత సమృత పటం ఏర్పడుతుంది. ఒక రేఖాఖండాన్ని 2 వైపులా అనంతంగా పొడిగించామనుకోండి, అప్పుడు సరళ రేఖ ఏర్పడుతుంది. సరళ రేఖకు అంత్య బిందువులు ఉండవు, అలానే నిర్దిష్టమైన పొడవు కూడా ఉండదు. మరి ఇప్పుడు సరళ రేఖను చూసాం కదా, వీటిని ఏమంటాం, సరళ రేఖలు. దీన్ని రేఖాఖండము. ఓకే, ఇప్పుడు ఈ రేఖల యొక్క వర్గీకరణ చూద్దాం. రేఖల్లో వాస్తవానికి 2 రకాలుగా మనం వర్గీకరణ చేయొచ్చు. ఒకటి LM అనేటువంటి 2 రేఖలు O అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. వీటిని ఖండన రేఖలు అంటారు. ఖండన రేఖలు అంటారు, లేదా ఛేదన రేఖలు అని కూడా అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఖండన రేఖలు లేదా ఛేదన రేఖలు. రెండవ రకం వీటిని సమాంతర రేఖలు అంటారు. అంటే 2 రేఖలకి మధ్య సంబంధం ఇలా చెప్పచ్చు. ఆ రేఖలు ఖండన రేఖలైన అవ్వాలి, లేదా సమాంతర రేఖలైన అవ్వాలి. అంటే సమాంతర రేఖలు అంటే ఏమిటి, ఆ రేఖల్ని ఎంతవరకు పొడిగించినా ఎక్కడ ఖండించుకోకపోతే ఖండించుకోని రేఖల్ని మనం సమాంతర రేఖలు అంటారు. దీన్ని మనం సింబాలికల్గా L ఈజ్ ప్యారలల్ టు M అగా సూచిస్తాం. ఓకే, కొన్ని రేఖలన్నీ ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఉదాహరణకి ఇది L, ఇది M, ఇది N. ఒకే బిందువు తీసుకున్నాం. ఇది P. ఇలా L, M, N, P అనేటువంటి ఒకే బిందువు వద్ద ఖండించుకున్నాయి.
ఒకే బిందువు గుండా పోయేటటువంటి సరళ రేఖల్ని మిలిత రేఖలు అంటారు. మిలిత రేఖలు అంటారు. వృత్తం చూశారనుకోండి, వృత్తంలో వ్యాసాలు మిలిత రేఖలు. ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ఆ త్రిభుజంలో త్రిభుజ శీర్షము నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి ఉన్నతలు మిలితాలు. అలాగే త్రిభుజంలో కోణ సమద్వికర్ణ రేఖలు మిలితాలు. చూసారా, వీటిని మిలిత రేఖలు అంటారు. మిలిత రేఖలు అంటే ఒక బిందువు గుండా 2 కంటే ఎక్కువ రేఖలు పోతూ ఉంటే వాటిని మిలిత రేఖలు అంటారు. లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖల్ని మిలిత రేఖలు అంటారు. ఇవి రేఖల్లో ఉన్నటువంటి. ఇప్పుడు మనం ఈ కోణాలను మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ కోణాల్లోనే మనకు మరికొన్ని రకాలైనటువంటి వాటిని గురించి నేర్చుకుందాం. ఏంటంటే 30 degrees ఇచ్చారు, ఇది ఏ కోణము అని అడిగారు. 30 degrees ఏ కోణం అవుతుంది? అల్పకోణం. 60 degrees అనేటువంటి ఇంకొక కోణాన్ని ఇచ్చారు. ఈ కోణం ఏ కోణం అవుతుంది? అల్పకోణం. ఎందుచేత? ఇవి 90 degrees కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి. 30 + 60 = ఎంత అవుతుంది? 90 degrees. అంతేనా? అలాగే 45 + 45 = 90. ఓకే. 20 + 70 = 90. 10 + 80 = 90. అంటే 30 degrees 60 degrees కోణాల మొత్తం 90 degrees, 45 degrees 45 degrees కోణాల మొత్తం 90 degrees. ఇలా 2 కోణాల మొత్తం విలువ 90 degrees అయితే ఆ 2 కోణాలని, ఆ కోణాల జతని పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 50 degrees పూరక కోణం ఏది అంటారు. 50 degrees పూరక కోణం అంటే ఏది అంటే ఏం చెప్పాలి? 90 degrees నుంచి 50 degrees తీసేయాలి. 90 - 50 40 degrees. 60 degrees పూరక కోణం ఏది అంటారు? 30 degrees. 45 degrees పూరక కోణం ఏది అంటే 90 - 45 45 degrees. ఇలా పూరక కోణాన్ని లేదా ఈ క్రింది ఇచ్చిన వాటిలో పూరక కోణాల జతను గుర్తించండి అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కోణాలు మొత్తం 90 degrees అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఇప్పుడు మరికొన్ని కోణాల జతను పరిశీలిద్దాం. ఎలా అంటే 60 degrees 120 degrees చూడండి, 30 degrees 150 degrees, 100 degrees 80 degrees. వీటిని మీరు చూస్తే జాగ్రత్తగా పరిశీలిస్తే 60 + 120 180 అవుతుంది, 30 + 150 180 అవుతుంది, 100 + 80 180 అవుతుంది. అంటే 2 కోణాల మొత్తం 180 degrees అయిందనుకోండి, ఆ కోణాల్ని సంపూరక కోణాలు అంటారు. సంపూరక కోణాలు, ఇది చాలా ఇంపార్టెంట్. సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తము 180 degrees అయితే ఆ కోణాలని సంపూరక కోణాలు అంటారు. ఓకే. సో 40 degrees ఇచ్చారంటే దానికి సంపూరక కోణం ఏమవుతుంది? 140 degrees అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ సంపూరక కోణాల్లో మరొక ప్రత్యేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదొక కోణం, ఒక రేఖ ఇలా ఖండించుకుంది. ఇదొక కోణము, ఇదొక కోణం. అంతేనా? ఇప్పుడు మనం కోణం చూస్తున్నాం. ఈ కోణం ఒక కోణము, ఈ కోణం ఒక కోణం. ఈ 2 కోణాల యొక్క మొత్తము 180 degrees. అంతేనా? ఈ 2 కోణాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కోణిస్తున్నాం. దీన్ని AB అంటున్నాం, దీన్ని C అంటున్నాం. యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ BOC = 180. ఈ రెండిటికి ఒకే ఉమ్మడి శీర్షం ఉంది, ఒకే ఉమ్మడి భుజము కూడా ఉంది.
ఒక ఉమ్మడి శీర్షము ఒక ఉమ్మడి భుజము కలిగినటువంటి సంపూరక కోణాల జతను రేఖాయుగ్మము అంటారు. లీనియర్ పెయిర్, ఇది చాలా ఇంపార్టెంట్. రేఖాయుగ్మము అంటారు. అర్థమైందా? రేఖాయుగ్మం అంటే ఒక ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగినటువంటి సంపూరక కోణాలు అంటే ఆ రెండు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని మనము రేఖాయుగ్మము లీనియర్ పెయిర్ అంటారు. మనకి ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాటిలో లీనియర్ పెయిర్ ఏంటి, రేఖాయుగ్మం ఏంటి అని మనం అడుగుతుంటాడు. కాబట్టి వాటి యొక్క ఆ కోణాల కొలతలను చూసి వాటి మొత్తం 180 డిగ్రీలు అయిందనుకోండి, వాటిని రేఖాయుగ్మంగా మనం గుర్తించాలి. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకుందాం. మీరు ఇలా రెండు సరళ రేఖలు ఖండించుకున్నాయి అనుకోండి, ఈ కోణము ఈ కోణానికి శీర్షాభిముఖ కోణము అవుతుంది. ఈ కోణము ఈ కోణానికి శీర్షాభిముఖ కోణము అవుతుంది. LM అనేటువంటి రేఖలు తీసుకుంటే O అనే బిందువు వద్ద ఖండించుకుంటే మనకు 4 కోణాలు ఏర్పడతాయి. అక్కడ మనకు శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయి. ఈ శీర్షాభిముఖ కోణాలు సమానం అవుతాయి. ఈ విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2 సరళ రేఖలు తీసుకున్నారు. ఆ 2 సరళ రేఖలు సమాంతరంగా ఉన్నాయి అనుకుందాం. L, M సమాంతరంగా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనకు కోణాలు ఏర్పడతాయి. ఈ కోణము ఈ కోణానికి సమానం, అలాగే ఈ కోణము ఈ కోణానికి సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం, అలాగే ఈ కోణము ఈ కోణానికి సమానం. ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని నేమింగ్ ఇచ్చామనుకోండి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అవుతుంది. అలాగే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది. కరెక్ట్. యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది. యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8 అవుతుంది. వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్. అలాగే మనం యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అవుతుంది. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది. వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. ఇలా కూడా కోణాలు మనకు కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేటువంటి కూడా ఈ కోణాల్లో రకాలుగా వస్తాయి. ఇవి కోణాలకు సంబంధించినటువంటి వివిధ రకాలు. ఇప్పుడు మనం ఒక సంవృత పటాన్ని తీసుకుందాం. కొన్ని రేఖాఖండాల చేత ఆవరించబడి ఉన్నటువంటి ఆవృతమైనటువంటి ఒక సంవృత పటాన్ని తీసుకుందాం. ఒక సంవృత పటం ఏర్పడడానికి కావలసిన మినిమం కావలసిన కనీస రేఖాఖండాల సంఖ్య 3. అది త్రిభుజం అవుతుంది. త్రిభుజాన్ని మనం తీసుకుందాం. ABC అనేటువంటి ఒక త్రిభుజం. ఈ ABC అనేటువంటి త్రిభుజంలో A అనేది ఒక శీర్షము, B అనేది ఒక శీర్షము, C అనేది ఒక శీర్షం. త్రిభుజానికి 3 శీర్షాలు, 3 కోణాలు, 3 భుజాలు ఉంటాయి. త్రిభుజం అనేటువంటిది ఒక త్రిభుజము యొక్క శీర్షము నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి లంబాన్ని ఆ త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకు, ఫర్ ఎగ్జాంపుల్ D అనేటువంటి మధ్య బిందువు అనుకోండి, దాన్ని కలిపితే వచ్చినటువంటి దాన్ని రేఖాఖండాన్ని మధ్యగతము అంటారు. చూసారు, ఇక్కడ 2 ఉన్నాయి మనకి. దీన్ని AX తీసుకుందాం. AX అనేటువంటిది ఉన్నతి లేదా లంబము అవుతుంది, ఆల్టిట్యూడ్. అలాగే AD అనేటువంటిది మధ్యగతము అవుతుంది. మధ్యగతము అంటే త్రిభుజము యొక్క శీర్షము నుండి, ఒక శీర్షము నుండి దాని ఎదుటి భుజాన్ని యొక్క మధ్య బిందువును కలిపే రేఖాఖండాన్ని మధ్యగతము అంటారు. మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. త్రిభుజం యొక్క మధ్యగతాలు మిలిత రేఖలు. త్రిభుజ మధ్యగతాల మిలిత బిందువుని మనము గురుత్వ కేంద్రము అంటారు.
ఏబిసి అనేటువంటి త్రిభుజం తీసుకున్నారు, ఏడి అనేటువంటిది మధ్యగతం అనుకోండి, అలాగే బిఈ అనేటువంటిది ఒక మధ్యగతం అనుకోండి, అలాగే సిఎఫ్ అనేటువంటిది ఇంకొక మధ్యగతం అనుకోండి. ఇది జి. జీని గురుత్వ కేంద్రము అంటారు. గురుత్వ కేంద్రము ప్రతి మధ్యగతాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏజీ ఈజ్ టు జీడీ ఈజ్ ఈక్వల్ టు 2:1 అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఒక త్రిభుజములో మధ్యగతాల అనుశక్త బిందువుని, మిలిత బిందువుని గురుత్వ కేంద్రం అంటారు. గురుత్వ కేంద్రము ఆ త్రిభుజం యొక్క ప్రతి మధ్యగతాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, అలాగే మనం ఒక త్రిభుజం తీసుకుందాం, ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుని భుజాల లంబ సమద్వికర్ణ రేఖలు గీసాం. భుజాల లంబ సమద్వికర్ణ రేఖలు, ఈ భుజాల లంబ సమద్వికర్ణ రేఖలు కూడా అనుశక్త బిందువు కలిగి ఉంటాయి, అనుశక్తలే. ఈ అనుశక్త బిందువుని మనము పరివృత్త కేంద్రము అంటారు. అంటే ఈ పరివృత్త కేంద్రాన్ని కేంద్రంగాను, పరివృత్త కేంద్రం నుండి ఏదైనా ఒక శీర్షానికి గల దూరాన్ని వ్యాసార్థంగాను ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము ఈ 3 శీర్షాల గుండా వెళ్తుంది. అందుచేత ఈ వృత్తాన్ని పరివృత్తము అంటారు. ఒక త్రిభుజానికి గీయగలిగిన పరివృత్తాల సంఖ్య 1. ఈ పరివృత్త కేంద్రం అంటే ఏంటి? త్రిభుజ భుజాల లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువుని పరివృత్త కేంద్రం అంటారు. అలాగే ఒక త్రిభుజం తీసుకున్నాం, అందులో కోణాలు తీసుకున్నాం, కోణాల యొక్క సమద్వికర్ణ రేఖలను గీసాం. ఈ కోణాల సమద్వికర్ణ రేఖలు కూడా అనుశక్తాలే. వాటి మిలిత బిందువు లేదా అనుశక్త బిందువుని మనం ఐ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఐ ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, ఐని అంతర్వృత్తము కేంద్రము అంటారు. ఇన్ సెంటర్, అంతర్వృత్త కేంద్రం. ఈ అంతర్వృత్త కేంద్రం నుంచి ఏదైనా భుజానికి గల దూరాన్ని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము త్రిభుజం యొక్క 3 భుజాలని అంతరంగా తాకుతూ గీయబడుతుంది. ఈ వృత్తాన్ని అంతర్వృత్తము అంటారు. త్రిభుజానికి గీయగలిగిన అంతర్వృత్తాల సంఖ్య 1. ఓకే, ఇంతకుముందు పరివృత్తంగా తీసుకున్నాం కదా. పరివృత్తాన్ని తీసుకున్నప్పుడు పరివృత్త కేంద్రానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అల్పకోణ త్రిభుజము అయ్యింది అనుకోండి. అల్పకోణ త్రిభుజం అయితే అంతర్వృత్త కేంద్రము అంతరంగా ఉంటుంది. అది లంబకోణ త్రిభుజము అయింది అనుకోండి, పరివృత్త కేంద్రము కర్ణము యొక్క మధ్య బిందువు అవుతుంది. కర్ణం యొక్క మధ్య బిందువు, ఇది డి అయితే కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఇది పరివృత్త కేంద్రం. అదే అధిక కోణ త్రిభుజము అనుకోండి, పరివృత్త కేంద్రము బాహ్యంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మీకు ఎగ్జామ్లో పరివృత్త కేంద్రము అంతరంగా ఉంది అంటే ఆ త్రిభుజం అల్పకోణ త్రిభుజం. కర్ణం యొక్క మధ్య బిందువు అయితే అది లంబకోణ త్రిభుజం. బాహ్యంగా ఉంది అంటే అది అధిక కోణ త్రిభుజము. త్రిభుజం యొక్క ధర్మాన్ని బట్టి పరివృత్త కేంద్రం యొక్క స్థానం కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే త్రిభుజ ఉన్నతులు కూడా అనుశక్తాలే అని చెప్పాను. త్రిభుజం తీసుకున్నారు, ఏబిసి అనే త్రిభుజం తీసుకున్నారు, ఉన్నతులు గీస్తున్నారు. త్రిభుజం యొక్క ఉన్నతులు అనుశక్తాలని చెప్పాను.
ఈ అనుశక్త బిందువుని లంబ కేంద్రము అంటారు, ఆర్థో సెంటర్ అంటారు, లంబ కేంద్రం. అదే లంబకోణ త్రిభుజం అయిందనుకోండి, ఇది అల్పకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అనుకోండి, లంబ కేంద్రము లంబకోణ శీర్షం అవుతుంది. లంబకోణ శీర్షమే దాని యొక్క లంబ కేంద్రం అవుతుంది. ఈ విధంగా మనకు పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము అనేటువంటి 4 అనుశక్త బిందువులు వస్తాయి. అది సమబాహు త్రిభుజం అయింది అనుకోండి, సమబాహు త్రిభుజం అయితే, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. సమబాహు త్రిభుజం అయితే ఈ 4 బిందువులు ఒకే బిందువు అవుతాయి, అంటే 4 అనుశక్త బిందువులు ఏకీభవిస్తాయి. అదే సమద్విబాహు త్రిభుజం ఏందనుకోండి, ఈ 4 బిందువులు కూడా ఒక కోణం యొక్క, లేదా ఏదైతే మనం సమాన భుజాల మధ్యన ఉన్నటువంటి కోణం యొక్క సమద్వికర్ణన రేఖ పైన ఉంటాయి. ఈ 4 బిందువులు సమద్వికర్ణన రేఖపై ఉంటాయి, అంటే సరేఖీయాలు. ఒకే బిందువు పైన ఉన్నటువంటి, ఒకే రేఖపై ఉన్నటువంటి బిందువుల్ని సరేఖీయాలు అంటారు, కొలీనియర్ పాయింట్స్. అంటే ఈ 4 అనుశక్త బిందువులు SIGO సమద్విబాహు త్రిభుజానికి అనుశక్తాలు, సరేఖీయాలు అవుతాయి. విషమబాహు త్రిభుజం అయితే వేరు వేరు స్థానాల్లో ఉంటాయి. ఇందులో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న అంశం ఏంటంటే, సమబాహు త్రిభుజం అయింది అనుకోండి, సమబాహు త్రిభుజం అయితే ఈ 4 అనుశక్త బిందువులు ఏకీభవిస్తాయి. సమద్విబాహు త్రిభుజం అయింది అనుకోండి, సమాన భుజాల మధ్యనున్న కోణం యొక్క కోణ సమద్వికర్ణన రేఖ పైన ఉంటాయి, అంటే సరేఖీయాలు అవుతాయి. అదే విషంబాహు త్రిభుజం వేరు వేరు స్థానాల్లో ఉంటాయి. ఈ విధంగా త్రిభుజ యొక్క ధర్మాన్ని బట్టి ఈ 4 అనుశక్త బిందువులు వాటి యొక్క స్థానాలు కూడా మారుతాయి. ఈ రకంగా మనం ఈ రేఖాగణితంలో ప్రాథమిక రేఖీయభావాలని మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. వీటిపైన చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ అంశాలని మీరు జాగ్రత్తగా కీలక భావాన్ని నేరుగా గుర్తుపెట్టుకుంటే మనకు వస్తాయి. అలాగే ఇందులో మనకి పూరక కోణాలు, సంపూరక కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్, ఈ అంశాలను అన్నింటినీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో సులభంగా మీకు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది.